పెళ్ళయ్యాక నాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. మూడవసారి నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నా భర్త అన్నాడు, ఈసారి కూడా పాపే పుడితే ఇక నేను నిన్ను ఇంట్లో నుండి తరిమేస్తాను అని. దాంతో ఎప్పుడు నేను భయపడుతూ ఉండేదాన్ని. అప్పుడు మా ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పింది, మీరు ఏమీ బాధపడకండి, ఎక్కువగా అరటిపండ్లు తింటూ ఉంటే బాబే పుడతారు అని చాలా మంది అంటూ ఉంటారు. కాబట్టి మీరు రోజు తప్పకుండా బనానా తింటూ ఉండండి, దాంతో తప్పక మీకు బాబు పుడతారు అని చెప్పింది. అప్పటినుంచి ప్రతిరోజు నేను ఖచ్చితంగా ఒక అరటిపండును తినడం మొదలుపెట్టాను. కానీ డెలివరీ టైం వచ్చినప్పుడు నేను నాకు పుట్టిన బేబీ వైపుకి చూసేసరికి నాకు పిచ్చి పట్టినంత పని అయ్యింది. ఎందుకంటే నాకు పెళ్లి జరిగి 4 సంవత్సరాలైంది. నా పెళ్లి ఒక గొప్ప ధనవంతుల కుటుంబంలో జరిగింది. నేను చాలా అందంగా ఉంటాను. అందుకే తక్కువ కట్నమైనా సరే నన్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వాళ్ళు నన్ను అన్ని విషయాల్లో బాగానే చూసుకునేవారు. కానీ ఒక్క విషయమే నన్ను ఎప్పుడూ బాధించేది. అదేంటంటే నేను వారి ఇంటికి ఒక వారసుడిని అందించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మా అత్తామామకి 3 అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు లేరు. మా వారు ఆ ఇంట్లో చిన్నవారు. మా ఇద్దరి బావలకి కూడా అబ్బాయిలే పుట్టారు, అమ్మాయిలు లేరు. దాంతో ఇక నాకు కూడా అమ్మాయిలే పుడితే ఇంటికి వారసులు లేకుండా పోతారు అని వాళ్ళ బాధ. అందుకే నాపై ఎప్పుడూ ఒత్తిడి తెస్తూ ఉండేవారు. అదృష్టవశాత్తు పెళ్లి అయ్యాక మొదటి సంవత్సరంలోనే నేను తల్లిని కాబోతున్నాను అన్న సంతోషం ఎంతో అనిపించింది. కానీ నేను ఎంత ఆనందంగా ఉండాలి అనుకున్నా కానీ ఈ సమాజపు అంచనాలు నాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. పెళ్లికి ముందు ఇంట్లో పనులన్నీ వచ్చి ఉండాలి, అణకువగా ఉండాలి, చదువు ఉండాలి, తర్వాత అందం, ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న. ఇక పెళ్ళైన తర్వాత పిల్లలెప్పుడు, అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా, అమ్మాయి అయితే బాబు పుట్టలేదా అని, బాబు పుడితే అమ్మాయి లేదా అని, ఇలా అన్నీ మళ్ళీ వేధింపులే. ఒక మహిళ యొక్క జీవితం అంతా కూడా ఈ ప్రశ్నలతోనే సాగిపోతుందా అనిపించింది నాకు. నాకు మొదటిసారి పాప పుట్టింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలైనా పిల్లలు లేని మహిళలు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. హాస్పిటల్స్ చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ దేవుడు నాపై చూపిన దయకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ మా ఇంట్లో ఉన్న అత్తగారు, మామగారు, వారందరితో పాటు నా భర్త కూడా ఏమాత్రం సంతోషంగా లేరు. చాలా కోపంగా ఉన్నారు. నాకు పుట్టిన పాపను కూడా ఎవరూ సరిగ్గా చూసేవారు కాదు. ఆమెను అయిష్టతతోటే చూసేవారు. నాకు దాంతో ఎంతో బాధ అనిపించింది. నా బాధను ఎవరికి చెప్పాలో అర్థమయ్యేది కాదు. కానీ ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరు లత. ఇంట్లో నా బాధను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి ఆమె. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా నాకు రెండవసారి పాప పుట్టింది. అంతే, ఇక నా జీవితం నరకప్రాయంగా మారింది. నన్ను ఎన్నో సూటిపోటి మాటలతో తిడుతూ ఉన్నారు. కోపంలో నా భర్త నాపై చేయి కూడా చేసుకుంటూ ఉంటాడు, అబ్బాయిని ఇవ్వనందుకు. వారందరి కోపం తగ్గడానికి చాలా రోజులు పట్టింది. కోపం తగ్గినాక కూడా నా భర్త మరియు ఇంట్లోని వాళ్ళు నన్ను, నా పిల్లల్ని ప్రేమగా అస్సలు చూసుకోరు. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ ఆ పిల్లల్ని దగ్గరికి రానివ్వరు. వారి చేతులు వారికి తగిలితే వారికి పాపం అంటుకుంటుందేమో అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదంతా చూసి నేను చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు. వారు ఎంతో ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇంట్లో నేను తప్ప వారితో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఇంకా ఎవరూ కూడా లేరు. ఇక దాంతో వాళ్ళు చాలా అల్లరిగా తయారవుతున్నారు. నాకు 2 పిల్లలు చాలు అనుకున్నాను. కానీ తప్పక బాబు కావాలి అని, కాబట్టి ఇంకో బాబు పుట్టే వరకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవద్దు అని చెప్పారు. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకు ఎటువంటి తేడాలు ఏమీ ఉండవు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయాను. నా 2 పిల్లల్ని కూడా వారు సరిగ్గా చూసుకోవడం లేదు. దాంతో నేను కూడా ఆ భగవంతుడికి ప్రార్థించడం మొదలుపెట్టాను, నాకు ఒక బాబుని ఇవ్వు అని. నాకు తెలియకుండానే నాకు కూడా ఒక బాబు కావాలి అనే కోరిక నా లోపల మొదలైంది. నేను ఇప్పుడు ఎప్పుడు కూడా ఒత్తిడితో ఉండేదాన్ని. నాలో చాలా బాధ పేరుకుపోయి ఉండి డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నాను. నా మనసులోని బాధలు ఎవరికీ చెప్పుకోలేను. అటువంటి సమయంలోనే మా ఇంట్లో పనిచేసే పని మనిషితో చెప్పుకొని బాధపడుతూ ఉండేదాన్ని. నా ఇష్టం, అయిష్టాలు, నేను ఎందుకు బాధగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇలా అన్ని విషయాలు పంచుకునేదాన్ని. కానీ పని మనిషి లత మాత్రం ఆమె గురించి ఎప్పుడూ చెప్పలేదు. నాకు ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నిజానికి లేదు. అందుకే నేను కూడా ఏమీ అడగలేదు. ఎందుకంటే
నా బాధని ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు అన్న ఆలోచనతోనే నేను ఉండేదాన్ని. చివరికి నేను మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ అయ్యాక కూడా టెన్షన్ ఎంతో మొదలైంది నాకు. ఈసారి కూడా పాప పుడుతుందా? వద్దు వద్దు, బాబే కావాలి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక బాబు ఉంటే బాగుంటుంది. లేదా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అసహ్యించుకుంటారు, ఆ పాపను కూడా చాలా దారుణంగా చూస్తారు అన్న బాధ మొదలైంది. ఒకరోజు ఇలా ఆలోచిస్తూ నేను నా గదిలో కూర్చున్నాను. అప్పుడు మా అత్త మరియు మా వారు ఇద్దరూ లోపలికి వచ్చారు. అలా వచ్చి చెప్పారు. మా అత్తయ్య గారు అడిగింది, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని. పర్లేదు, బాగానే ఉంది అన్నాను నేను. అప్పుడు అత్తయ్య గారు చెప్పారు, ఈసారి కూడా నీకు బాబు పుట్టకపోతే ఇక మేము నిన్ను సహించలేము. మా ఇంటికి వారసుడు లేకుండా పోతాడు. కాబట్టి ఈసారి నీకు బాబు కాకుండా ఆడపిల్ల పుడితే నిన్ను ఇంట్లో నుంచి గేటు బయటికి పంపించేస్తాము. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నీ పుట్టింటికి వెళ్తావా లేదా ఇంకా ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం. నీ పిల్లల్ని కూడా నువ్వు తీసుకొని వెళ్ళు. నేను నా కొడుకుకి రెండవ పెళ్లి చేస్తాను అన్నది. అదంతా నా భర్త వింటున్నాడు. కానీ ఏమీ అనడం లేదు. మౌనంగా ఉన్నాడు. అతడి మౌనంలో అర్థమయ్యింది. అతడి చూపులోనే అర్థం నాకు స్పష్టంగా తెలిసింది. అతడు కూడా అదే కోరుకుంటున్నాడు అని. నేను కన్నీళ్లతో మా వారి వైపు చూశాను. అప్పుడు అతడు చెప్పాడు, ఏం చూస్తున్నావు? అమ్మ చెప్పేది కరెక్టే. ఈసారి ఖచ్చితంగా బాబే కావాలి. లేదంటే ఇక నీకు నాకు సంబంధం లేదు. నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను. నీకు విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మాటలు విని నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. బయటకి పంపిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా తల్లిదండ్రులు ఈ మధ్య చనిపోయారు. అన్నయ్య, వదిన వేరే రాష్ట్రంలో ఉంటారు. ఇప్పుడు మీరు కూడా నన్ను ఇంటి నుంచి బయటకి పంపిస్తే నేను పిల్లలతో ఎక్కడికని వెళ్తాను? అయినా అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా అని నా చేతిలో ఎలా ఉంది? అంతా ఆ భగవంతుడి నిర్ణయం అని చెప్పాను. అప్పుడు కోపంతో మా అత్తగారు అంది, ఇది మా సమస్య కాదు, నీ సమస్య. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. ఈసారి అయితే బాబే పుట్టాలి. ఒకవేళ బాబు పుడితే నువ్వు ఈ బంగ్లాకి యజమానురాలివి, మహారాణివి అవుతావు. నీ మాటే శాసనం అవుతుంది. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఆడపిల్లలే ఉన్నారు. నీకు ఒక్క ఆమెకే బాబు పుడతాడు. కాబట్టి నువ్వు మహారాణిలాగా బ్రతకవచ్చును. ఆస్తి అంతా కూడా ఎక్కువ భాగం మీకే వస్తుంది. నువ్వు ఏది అడిగితే అది మేము నీకు తెచ్చి పెడతాము. కానీ అలా కాకుండా ఒకవేళ పాప పుడితే మేము నిన్ను ఆకాశం నుంచి నేలకు పడేసినట్టుగా చేసేస్తాము. నా కొడుక్కి రెండవ పెళ్లి చేస్తాను. నీకు ఇప్పటికీ 3 అవకాశాలు ఇచ్చాము. అయినా కూడా నువ్వు ఆ 3 అవకాశాలలో ఒక్క అవకాశం కూడా మాకు బాబుని ఇవ్వలేవు. అంటే అది నీ తప్పు, మా తప్పు కాదు. మాకు ఇది న్యాయమే అనిపిస్తుంది. నీకు అనిపించవచ్చు నీకు అన్యాయం చేస్తున్నాము అని. కానీ అస్సలు కాదు. మా పరిస్థితులలో ఉండి ఆలోచించు. కాబట్టి నువ్వు ముందే డిసైడ్ అయ్యి ఉండు. అమ్మాయి పుడితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి, అబ్బాయి పుడితే నువ్వే రానివని గుర్తుంచుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు. ఆ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇది కలనా నిజమా? నాకే అర్థం కాలేదు. అప్పుడే పని మనిషి నాకు జ్యూస్ ఇవ్వడానికి లోపలికి వచ్చింది. ఆమె అలా వస్తూ ఉన్నప్పుడు మా అత్తగారు అన్న మాటలన్నీ కూడా విన్నది. మా అత్తగారు అలా అంటూ బయటకి వెళ్ళిపోయింది. పని మనిషి లత నాకు జ్యూస్ తీసుకుని లోపలికి వచ్చింది. నా కంట్లో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఏమీ జరగనట్టు నేను బాధని లోపల దిగమింగుకున్నాను. అప్పుడు ఆమె అన్నది, అమ్మా, నేను అన్నీ విన్నాను. మీరు బాధపడకండి. ఈ ఇంట్లో చాలా దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. కానీ ఇందులో మీ తప్పేముంది? ఈ ఇంటికే ఏదో శాపం ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరికి కూడా అబ్బాయిలు పుట్టడం లేదు. కానీ ఇందులో మీరేం చేస్తారు? కానీ మిమ్మల్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. నేను ఎక్కడో విన్నాను 2-3 దగ్గరలా. కొంతమంది ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటారట. వారికి బాబు పుట్టాలి అనుకున్నప్పుడు వారు ఎక్కువగా అరటి పండ్లు తింటూ ఉంటారట. ఆ విధంగా అరటి పండ్లు తినడం వలన బాబు పుట్టే అవకాశాలు ఉన్నాయి అని అంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. కానీ మనం ప్రయత్నిస్తే తప్పు లేదు కదా. ఇది నిజమో కాదో నాకు అస్సలు తెలియదు. కానీ నేను ఎందరో ఇళ్లలో పనిచేస్తూ ఉంటాను కదా. ఎవరో ఒకరు చెప్తూ ఉంటే నేను విన్నాను. మీరు కూడా అలా ఎందుకు ప్రయత్నించరు? ప్రయత్నిస్తే తప్పేముంది? అరటిపళ్ళు తినడం ఒంటికి మంచిదే కదా. దాని వలన నిజంగా బాబు పుడితే సంతోషమే. ఒకవేళ కాదన్నా ఆరోగ్యమైతే బాగానే ఉంటుంది కదా అన్నది. ఆ మాటలు విని నాకు ఒక్కసారిగా చిన్న ఆశ మొదలైంది. ఎంతో ఆతృతతో ఆమెను అడిగాను, లత, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా తినడం వలన బాబు పుడతాడా అని. అప్పుడు ఆమె చెప్పింది, అవునమ్మగారు, నేను అలాగే విన్నాను. కానీ అది నిజమా కాదా తెలియదు. కానీ మీరు ప్రయత్నించి చూడండి. ప్రతిరోజు తప్పక
ఒక పండుని తినాలి అన్నది. ఆ విధంగా నేను అరటిపళ్ళు అప్పటినుంచి తినడం మొదలుపెట్టాను. ఒకవేళ లేకపోతే ఆమె తెచ్చి ఇస్తూ ఉండేది, నేను డబ్బులు ఇవ్వగా. కానీ ఈ విషయం మా వారికి కూడా ఎప్పుడో ఏ విధంగానో తెలిసింది. దాంతో అతడు కూడా నాకు అరటిపండ్లు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. అలా ఇచ్చి చెప్పాడు, "నువ్వు ఏది కావాలంటే అది నీకు తెచ్చిస్తాను. కానీ ఖచ్చితంగా బాబే పుట్టాలి" అని చెప్పాడు. ఆ మాటలు విని నాకు ఎంతో బాధ అనిపించింది. నా భర్త కూడా నాకు తోడుగా లేడు. కనీసం అతడు నాకు భరోసాగా ఉండి ఆత్మవిశ్వాసం ఇస్తే బాగుండేది అనిపించింది. అతడు నన్ను జీవిత భాగస్వామిగా కాకుండా కేవలం పిల్లల్ని పుట్టించే యంత్రంలాగా చూస్తున్నాడు అని ఎంతో బాధపడేదాన్ని. డెలివరీ రోజులు దగ్గర పడుతున్నాయి. డెలివరీ సమయంలో ఆనందంగా ఉండాల్సిన నేను చాలా టెన్షన్తో ఎంతో బాధతో ఉన్నాను. ఒకవేళ పాప పుడితే నా జీవితం అల్లకల్లోలం అవుతుంది. నా 3 పిల్లలు నేను ఎలా ఉండాలి? అర్థం కాలేదు. నాకు రోజంతా అదే టెన్షన్లో గడిపేదాన్ని. దాంతో నా ఆరోగ్యం పాడవుతూ ఉంది. ఇంతకు ముందు జరిగిన 2 డెలివరీలు నాకు ఇంట్లోనే జరిగాయి. మాది మారుమూల ప్రాంతం. అక్కడ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండవు. అయినా అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ కూడా డెలివరీలు సాధారణంగా ఇళ్లల్లోనే జరుగుతూ ఉండేవి. కానీ ఈసారి నా ఆరోగ్యం చాలా క్షీణించింది. దాంతో ఇంట్లో డెలివరీ కాదు అని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నారు. అయితే అప్పుడు మా ఊరికి దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డెలివరీ తర్వాత అక్కడ పుట్టిన పిల్లను చూసి నాకు మైండ్ పోయినంత పని అయ్యింది. ఎంతో ఆశతో ఇన్నాళ్ళుగా తిన్న అరటిపండు ఎంత పని చేసింది అని ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే ఈసారి కూడా అమ్మాయే పుట్టింది. దాంతో నేను తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ అడిగింది, "ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇంతలా? నీ ఆరోగ్యం పాడవుతుంది. అసలెందుకు ఏడుస్తున్నావు?" అడిగింది. అప్పుడు జరిగిందంతా నేను ఆమెకు చెప్పాను. అదంతా విన్న ఆమె, "ఏంటి, వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా నీ చేతిలో ఎలా ఉంటుంది? వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి" అన్నది. ఆ మాటలు విని నేను ఇంకా ఎంతో భయపడ్డాను. పోలీసులు అనగానే ఇంటి పరిస్థితిని పోలీసుల వరకు తీసుకువెళ్లే వ్యక్తిని నేను అస్సలు కాదు. అది కూడా నా భర్త, నా సొంత పరివారం పైనని నేను కేసు పెట్టాలా? వద్దు. ఆ ఆలోచననే నాకు ఎంతో విగటుగా అనిపించింది. అలా వద్దని నేను చెప్పాను. అప్పుడు నాతో పాటు తోడుగా డాక్టర్ పర్మిషన్తో లోపలికి వచ్చిన పని మనిషి లత అన్నది, "అమ్మగారు ఒక్క నిమిషం" అని పక్క రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఒక బాబుని తీసుకొచ్చి నా పక్కగా పడుకోబెట్టి అక్కడ ఉన్న నా పాపని తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు ఆమె చెప్పింది, "అమ్మా, ఈ బాబు నా సొంత చెల్లెలి బాబు. ఆమెకు ఇప్పటికీ 3 బాబులే పుట్టారు. ఇప్పుడు వారికి ఒక అమ్మాయి కావాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకు 3వసారి కూడా బాబాయ్ పుట్టాడు. దాంతో వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, మీకు బాబు కావాలి, వారికి పాప కావాలి. అందుకే ఆ బాబుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పాపను అక్కడికి తీసుకెళ్తాను. దాంతో మీ ఇద్దరి సమస్య తీరిపోతుంది. తనని కూడా తన అత్తింటి వారు పాప కోసం వేధిస్తూ ఉన్నారు. ఆ పాప నిన్నే రాత్రే ఈ ఆసుపత్రిలో పుట్టింది. ఇంకా తన అత్తింటి వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకాసేపట్లో వస్తారు" అని చెప్పింది. డాక్టర్ అదంతా విని అన్నది, "లేదు, అలా ఒకరికి పుట్టిన పాపని మీరు ఎలా మారుస్తారు? అది బయటకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది" అన్నది. అప్పుడు నేను చేతులు జోడించి ఆ డాక్టర్ని వేడుకున్నాను. అప్పుడు లత కూడా చెప్పింది, "మా చెల్లెలి పరిస్థితి కూడా ఇదే. కావాలంటే మీరు మా చెల్లెల్ని అడగండి. వారి కాపురాలు ఇద్దరివి నిలబడతాయి. వారు సంతోషంగా ఉంటారు. ఈ ఒక్క పనికి ఒప్పుకోండి" అన్నది లత. దాంతో డాక్టర్ మౌనంగా ఉండిపోయింది. నేను నాకు పుట్టిన పాపను చూశాను. తను ఎంతో ముద్దుగా ఉంది. తనని లత ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు నా ప్రాణం పోతుంది అన్నంత పని అనిపించింది. "లత, వద్దు, నా పాపను నాకు ఇవ్వు" అని చెప్పాను. ఆమె ఆశ్చర్యంగా తీసుకొచ్చి ఇచ్చింది. నా పాపను గట్టిగా హత్తుకున్నాను. ఎంతో ఏడ్చాను. పుట్టగానే నా పాపని దూరం చేసుకుంటున్నాను. ఎంత కఠినాత్మురాల్ని! నా జీవితం కోసం, మిగిలిన 2 ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇలా చేయాల్సి వస్తుంది. పైగా నేను ఒక్కదాన్నే కాదు, ఆ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. తన అత్తింటి వాళ్ళు తనని వేధిస్తున్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనిపించింది. కానీ నేను చేస్తున్నది మహాపాపం అనిపించింది నాకు. అందుకే నా పాపను నా దగ్గరే ఉంచుకోవాలి అనుకున్నాను. ఏదైతే అది జరుగుతుంది అనుకున్నాను. కానీ లత నాకు ఎంతో నచ్చచెప్పింది. "అమ్మా, మీరు ఇన్నాళ్ళు ఎంతో భయపడ్డారు. మీకు పాప పుడితే ఇంట్లో వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని. ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయి విడాకులు తీసుకుని ఒక్కదానివి ఒంటరిగా ఎలా బ్రతకాలి 3 ఆడపిల్లలతో అని ఎంతో బాధపడ్డారు. అదంతా మర్చిపోయావా? ఇప్పుడు నీ లైఫ్ అలాగే నా చెల్లి జీవితం 2 బాగుపడతాయి. దయచేసి కాదనకండి. ఈ విషయం నీకు, నాకు, చెల్లికి, డాక్టర్కి తప్ప మరెవరికీ తెలియదు. మీరు కావాల్సినప్పుడల్లా ఈ కూతుర్ని అలాగే నా చెల్లి బాబుని ఏదో విధంగా కలుసుకోవచ్చును" అన్నది. దాంతో నాకు వేరే దారి లేక మౌనంగా ఉండిపోయాను. ఏడుస్తూ ఉన్నాను. లత నా చేతిలో నుండి పాపను తీసుకుని వెళ్ళింది.
బాబు నా పక్కలో ఉన్నాడు ఇప్పుడు. మా అత్తమ్మ వారు కాసేపయ్యాక నాకు బాబు పుట్టాడు అని ఎంతో సంతోషంతో వచ్చారు. నన్ను ఎంతో పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. బాబుని ఎత్తుకున్న వాళ్ళు ఆనందంతో ఎంతో పొంగిపోతున్నారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాను. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు మా వారు మరియు మా అత్తగారు. అలాగే నా పిల్లల్ని కూడా వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు అంత సంతోషంగా చూసుకుంటున్నా నేను కూడా మా బాబుని చాలా సంతోషంగా ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాను. కానీ నాకు ఒకటే భయం. మేమందరం ఇంత ప్రేమగా చూసుకుంటున్నాం ఆ బాబుని. ఆ బాబు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా తనని పెంచుతూ ఉన్నాను. నా కన్న కొడుకులాగా అంతే ప్రేమతో. కానీ ఒకే ఒక్క భయం. అక్కడ నా పాప ఎలా ఉందో, తనని వాళ్ళు ఎలా పెంచుతున్నారో అన్న బాధ. అదే విషయాన్ని లతతో చెప్పాను. అప్పుడు లత ఒకరోజు నన్ను మార్కెట్‌కని తీసుకువెళ్ళి తన చెల్లెలి ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ నా కూతుర్ని వాళ్ళందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వారికి ఎవరికీ కూడా ఆ విషయం తెలియదు. ఆ పాప నా పాప అని. ఒక్క లతకు మరియు తన చెల్లెలికి తప్ప. వాళ్ళ అత్తగారు చెప్పారు, "ముగ్గురు మగపిల్లల తర్వాత ఒక్కగానొక్క అమ్మాయి పుట్టిందమ్మా. ఈమె మా ఇంటి మహాలక్ష్మి" అంటూ ఆమె ఎంతో పొగుడుతూ ఆ పాపని మహారాణిలాగా చూసుకుంటూ ఉంది. అది చూసి నాకు ఎంతో సంతోషం వేసింది. నేను అక్కడ ఉన్నంతసేపు కాసేపు పాపను ఎత్తుకొని తనను లాలించి కళ్ళారా చూసుకున్నాను. ఎంతో తృప్తి చెందాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఏదో ఆ దైవకృప మాపై ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే లత వాళ్ళ చెల్లెలు వాళ్ళ భర్తకు ఏదో ఉద్యోగం రీత్యా ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. వారు మా ఇంటి పక్కగానే ఉన్నారు. ఇందులో లత చెల్లెలకి ఇష్టం కూడా ఉంది. పక్కకే ఉంటే తన బాబుని కూడా చూసుకోవాలి అని ఆమె మా ఇంటి పక్కగా రెంట్‌కు తీసుకుంది అని నాకు అర్థమైంది. దాంతో ఎంతో సంతోషం వేసింది. ఇప్పుడు మా పిల్లలు అందరూ కలిసే పెరుగుతున్నట్టుగా అనిపించింది నాకు. నేను చేసింది తప్పంటారా? లేదా కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.